హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ముందుగా మన క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మెరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, భోగభాగ్యాలతో మిమ్మల్ని అలరించాలని చెప్పి మన ఛానల్ తరఫున, మన క్రికెట్ కుటుంబం తరఫున ఇవే మీకు మా విషెస్. రేపు అంటే 26 డిసెంబర్ రోజున 2 బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు జరిగిపోతున్నాయి. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు అంటే ఏంటి, అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి జనరల్గా తెలిసింది ఏంటంటే, ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ అన్ఇనిషియేటెడ్, బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అంటే ఒకటే 26 డిసెంబర్న స్టార్ట్ అయ్యే మ్యాచ్లు బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు అంటారని తెలుసు. ఎందుకంటే 26న క్రిస్మస్ తర్వాత రోజు బాక్సింగ్ డే అంటారు దాన్ని అని మనకి అక్కడ హాలిడేస్ లిస్ట్లో, గవర్నమెంట్ హాలిడే లిస్ట్లో కూడా ఉంటుంది బాక్సింగ్ డే అని చెప్పి. సో అయితే ఇది పేరు ఎందుకు వచ్చింది కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ మీకు ఒక స్టోరీ చెప్పాలి. అదేంటంటే, నా చిన్నప్పుడు, అంటే నేను బహుశా 4th క్లాస్ 5th క్లాస్ అవుతున్నాను. అప్పుడు నాకు ఎలా తెలిసిందో, మరి అప్పుడు తెలిసే అవకాశం ఇంత సమాచారం కూడా లేదు, కానీ ఏ రేడియోలో వింటుంటే అది పేపర్లో చూసింది, బాక్సింగ్ డే అంటారు క్రిస్మస్ తర్వాత రోజున అని చెప్పి. నేను స్కూల్కి వెళ్ళి మా స్కూల్లో మా క్లాస్మేట్ ఎవడో ఉంటాడు కదా, వాడిని ఇవాళ బాక్సింగ్ డే కదా, మనం బాక్సింగ్ చేసుకుందాం. బాక్సింగ్ డే అంటే నేను అనుకున్నాను బాక్సింగ్ చేసే డే అనుకుని బాక్సింగ్ చేసుకున్నాం. నేను వాడిని కొంచెం గట్టిగానే కొట్టినట్టు. వాడు వెళ్ళి టీచర్ కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసి ఎందుకు కొట్టామని అడిగింది టీచర్ అడిగితే చెప్పాను, మేడం ఇవాళ బాక్సింగ్ డే అన్నారు కదంటే, బాక్సింగ్ డే అంటే అది కదా పిచ్చోడా, బాక్సింగ్ డే అంటే పూర్ మెన్కి ఏదో బాక్సులు ఇస్తారు, గిఫ్ట్స్గా ఇస్తారు, అవి ఓపెన్ చేసే రోజు, లేకపోతే సర్వెంట్స్కి బాక్సెస్ ఇచ్చే రోజు అని చెప్పి ఏదో ఆవిడ చెప్పింది. అంటే ఇప్పుడు నాకు తెలిసింది, అప్పుడు ఆమె ఎలాంటిది చెప్పింది, బాక్సింగ్ డే అంటే బాక్సింగ్ చేసుకోవడం కాదని చెప్పింది. మరి మామూలుగా బాక్సింగ్ అనగానే మనకి ఫిస్ట్ ఫైట్ అది గుర్తుకొస్తుంది కదా, బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. సో బాక్సింగ్ డే అని అంటారు, దానికి ఆ కారణాలు ఉన్నాయి. ఆ బాక్సింగ్ డే రోజున టెస్ట్ మ్యాచ్ జరపాలని చెప్పి ఆస్ట్రేలియాలో ఒక ట్రెడిషన్ ఉంది మొదటి నుంచి. టెస్ట్ మ్యాచ్ కాదు, యాక్చువల్లీ 1865లోనే ఎప్పుడో ఇదే మెల్బోర్న్లో క్రికెట్ కూడా ఎప్పటి నుంచో ఉంది కదా. అప్పుడు ఏంటంటే మెల్బోర్న్ విక్టోరియా రాష్ట్రం రాజధాని, విక్టోరియా న్యూ సౌత్ వేల్స్ మధ్య 1865 నుంచి ఎప్పటి నుంచో ఈ బాక్సింగ్ డే సందర్భంగా మ్యాచ్ జరిగింది. అంటే బాక్సింగ్ డే విల్ బి వన్ ఆఫ్ దోస్ డేస్. బాక్సింగ్ డే స్టార్ట్ అయ్యేవి కాదు. సో అప్పటి నుంచి జరిగేది. తర్వాత టెస్ట్ మ్యాచ్ జరగడం మాత్రం తర్వాత ఎప్పుడో 1950లో దాన్ని టెస్ట్ మ్యాచ్గా చేశారు. ఫస్ట్ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్లో, అదే ఎంసీజీలో ఇంగ్లాండ్తో జరిగింది. కానీ ఆ తర్వాత 1975 కంటే ముందు, 1980 కంటే ముందు మెల్బోర్న్లో 1952, 1968, 74, 75 4 బాక్సింగ్ డే టెస్ట్లు జరిగాయి. అడిలైడ్లో 3 జరిగాయి, కానీ రెగ్యులర్గా జరగలేదు. కానీ 1980 నుంచి మాత్రం రెగ్యులర్గా ప్రతి ఏడు ఆల్మోస్ట్ వితౌట్ ఫెయిల్ ప్రతి సంవత్సరం 26 డిసెంబర్ రోజున బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అని జరుపుతున్నారు. ఎందుకంటే మీకు ఈ సదర్న్ హెమిస్ఫియర్లో, అంటే మీకు ఇంగ్లాండ్ లాంటి దేశాలు ఏవైతే నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంటాయో, ఇంగ్లాండ్ కానీ మిగతా చోట్ల మీకు క్రికెట్ ఆడే అవకాశం ఉండదు. ఎందుకంటే బాగా వింటర్, స్నో పడుతుంటుంది. ఇంగ్లాండ్లో ఈ టైంలో మీరు క్రికెట్ ఆడడం కుదరదు. కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఏవైతే భూమధ్యరేఖకి దిగువన ఉన్నాయో, ఇక్కడ మాత్రం ఈ బాక్సింగ్ డే రోజున నాట్ ఓన్లీ క్రికెట్, మిగతా స్పోర్ట్స్ కూడా జరపడం. ఎందుకంటే క్రిస్మస్కి న్యూ ఇయర్కి మధ్యలో వస్తుంది. అప్పుడు మీరు ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ జరపచ్చు. ఆ ఫెస్టివల్ సీజన్లో ఎంటర్టైన్మెంట్ అందరికీ, టూరిస్టులు వస్తారు, అందరికీ ఎంటర్టైన్మెంట్గా ఉండడం కోసం స్పోర్టింగ్ ఈవెంట్ జరపాలి. దట్ ఈస్ ది ఐడియా. సో ఐడియా ప్రకారం ఈ బాక్సింగ్ డే టెస్ట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. 1980 నుంచి రెగ్యులర్గా ఎంసీజీలో, మోస్ట్లీ ఎంసీజీలో జరుగుతుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, ఆ ఆస్ట్రేలియా ట్రెడిషన్ ఏంటంటే మెల్బోర్న్లోనే ఆ బాక్సింగ్ డే టెస్ట్ జరుగుతుంది. సో అది 1980 నుంచి కంటిన్యూస్గా జరుగుతూ వస్తుంది. ఎందుకంటే 1979లో కెరీ ప్యాకర్ ఛానల్ 9 అనే వాళ్ళు ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ బ్రాడ్కాస్టింగ్ టేకప్ చేశారు. సో వాళ్ళు మార్కెటింగ్ పీపుల్ బేసికలీ. సో వాళ్ళు ఈ బాక్సింగ్ డే మ్యాచ్ని ఒక ట్రెడిషన్గా మార్కెట్ చేయడం మొదలుపెట్టి అప్పటి నుంచి రెగ్యులర్గా ప్రతి ఏటా జరుగుతుంది. కోవిడ్ టైంలో కూడా జరిగినాయి. మన కోవిడ్ టైంలో 21లో మెల్బోర్న్ టెస్ట్ ఆడడం, అది ఎప్పుడైనా ఎలా మర్చిపోతాం మనం. దాంట్లో గ్రేట్ విక్టరీ, 36 ఆల్ అవుట్ తర్వాత మనం విజయం సాధించే టెస్ట్ మ్యాచ్ అది. అజింక్య రహానే సెంచరీ చేసే టెస్ట్ మ్యాచ్, అది కూడా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్. సో ఆ కోవిడ్ టైంలో కూడా జరిగింది. సో వాళ్ళు రెగ్యులర్గా ప్రతి ఏటా అది
జరపడం అనేది పెట్టారు. ఒక్క ఎక్సెప్షన్ ఉంది 1980 నుంచి. 1989లో మాత్రం శ్రీలంకతో ఒక ఓడిఐ మ్యాచ్ జరిపారు. మరి కారణాలు ఏంటో నాకేది దొరకలేదు. 1989 మినహాయిస్తే, మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి. 1989 మినహాయిస్తే మిగతా అన్ని సందర్భాల్లో బాక్సింగ్ డే రోజున మెల్బోర్న్లో టెస్ట్ మ్యాచ్ జరగడం అనేది ఒక ట్రెడిషన్గా కంటిన్యూ అవుతూ వస్తుంది. దాంట్లో ఏంటంటే ఒకానొక సందర్భం 1975లో ఎంతమంది క్రౌడ్ వచ్చేది తెలుసా? మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఇస్ బిగ్ గ్రౌండ్, జీ అంటారు దాన్ని, చాలా పెద్ద గ్రౌండ్. అప్పట్లో 80,000 మంది వచ్చారు వెస్టిండీస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ చూడాలి. ఆ ఫస్ట్ డే మ్యాచ్ కూడా ఎంత అద్భుతంగా జరిగిందంటే వాళ్ళ గ్రేట్ ఫాస్ట్ బౌలర్స్ డెనిస్ లిలీ అండ్ జెఫ్ థామ్సన్ వాళ్ళు అప్పుడు వెస్టిండీస్ టీం అంత స్ట్రాంగ్గా ఉండదు మీకు తెలుసు, కానీ వాళ్ళు 9 వికెట్స్ తీశారు. అంత అద్భుతమైన స్టార్ట్ అందించారు. సో ఆ రోజు ఎక్కువ జనం వచ్చారు. మళ్ళీ 2013లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరిగింది బాక్సింగ్ డే రోజున. అది ఇప్పుడు హైయెస్ట్ అటెండెన్స్. ఒక్క రోజున 91,000 పీపుల్ వచ్చారు. దాంట్లో మిచెల్ జాన్సన్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ విన్నింగ్ ద మ్యాచ్ ఫర్ ఆస్ట్రేలియా. సో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అనేది ఒక చాలా పెద్ద ఈవెంట్గా ఈ మధ్య కాలంలో క్రౌడ్ తగ్గిపోయారు. ఎందుకంటే బిగ్ బ్యాష్ ఫ్లాష్ అవుతుంది కాబట్టి బిగ్ బ్యాష్కి చూసేవాళ్ళు, ఇటు క్రౌడ్ టెస్ట్ మ్యాచ్కి ఎలా జనరల్గా తగ్గిపోయారు కదా. జనరల్గా బాక్సింగ్ డే రోజున, క్రిస్మస్ తర్వాత రోజున, ఆ క్రిస్మస్ సెలబ్రేషన్స్తో భాగంగా వాళ్ళు వచ్చి టెస్ట్ మ్యాచ్ చూడడం 30th వరకు అవుతుంది. తర్వాత మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్, క్రిస్మస్ సెలబ్రేషన్స్, హాలిడేస్ కూడా ఉంటాయి. అందరికి హాలిడేస్ ఉంటాయి, క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి కదా. మీ తెలుసున్న మీ మిత్రులు వాళ్ళందరూ విదేశాల్లో ఉన్నారు, విదేశాల్లో ఉండి ఇది చూస్తున్న వాళ్ళు. సో ఇప్పుడంతా క్రిస్మస్ హాలిడే సీజన్ బయట వెస్ట్రన్ కంట్రీస్లో. సో ఈ హాలిడే సీజన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ జరపడం అనేది చాలా రెగ్యులర్గా ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో కొన్ని సంవత్సరాలుగా ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చే వాళ్ళకి జానీ ములా అని చెప్పి ఒక అబోరిజిన్ క్రికెటర్ హూ ప్లేడ్ ఫర్ ఆస్ట్రేలియా, అంటే అక్కడ నేటివ్, ఆస్ట్రేలియాలో అందరూ సెటిలర్సే కదా, వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్మెంట్లో ఉన్న వాళ్ళే వచ్చారు. కానీ ఒరిజినల్ అబోరిజిన్ అంటారు కదా, అబోరిజిన్ చెందిన జానీ ములా అనే అతని పేరు మీద ఒక అవార్డు ఇస్తారు, ఒక మెడల్ ఇస్తారు. సో అది కూడా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ప్రత్యేకత చెప్పుకోవచ్చు. ఇండియా కూడా చాలా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు ఆడింది. దాంట్లో 1985, 91, 99, 2003, 2007, 2011, 2014, 2018 and 2021. The famous test led by Ajinkya Rahane, and we won the match after losing the previous test for just 36 runs. All out 36 all out తర్వాత the way we came back, తర్వాత మనం సిడ్నీలో, బ్రిస్బెన్లో ఎలాంటి హీరోయిక్స్ చేసినా కూడా మనకి తెలుసు కదా, ఎలా మర్చిపోతాం ఆ సిరీస్. సో అక్కడ పునాది పడింది మాత్రం ఆ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో. నన్ను అడిగితే ది బెస్ట్ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఫర్ మీ అంటే ఇండియా ఆడినవి మిగతా దేశం నెంబర్స్ దట్ ఓన్లీ. సో దాన్ని మించింది అయితే నా దృష్టిలో బెస్ట్ బాక్సింగ్ డే టెస్ట్ అదే. మీకు తెలిసిన బెస్ట్ బాక్సింగ్ డే టెస్ట్ ఎక్కడైనా, ఆస్ట్రేలియాలో అయినా, సౌత్ ఆఫ్రికాలో, న్యూజిలాండ్ అయినా నాకు చెప్పండి. నేను చెప్పినట్టు సౌత్ ఆఫ్రికాలో కూడా ఈ ట్రెడిషన్ ఉంది. వాళ్ళు యాక్చువల్గా ఎప్పుడో చాలా కాలం క్రితమే 1913లోనే ఎప్పుడో ఒక బాక్సింగ్ డే టెస్ట్ జరిపారు. కానీ 1992లో వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ అయ్యారు కదా, అపార్థైడ్ ప్రాబ్లం అంతా పోయి నెల్సన్ మండేలా ఆధ్వర్యంలో బ్లాక్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు క్రికెట్లోకి వాళ్ళకి రీఎంట్రీ లభించింది. అప్పుడు ఇండియా టూర్ చేసింది ఫస్ట్ టైం. సౌత్ ఆఫ్రికా వెళ్ళింది మన టీమే కదా 1992లో. 1992లో మనం మొట్టమొదటిసారి సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అప్పుడు బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఆడాం. ఎక్కడ ఆడేవాది? పోర్ట్ ఎలిజబెత్. ఇప్పుడు గబర్హా అని ఒక పేరు ఉంది కదా, గబర్హా, అదేం పేరు ఎలా ప్రొనౌన్స్ చేయాలో నాకు ఇప్పటికీ తెలీదు. గబర్హా లేకపోతే పోర్ట్ ఎలిజబెత్లో ఆ మ్యాచ్ జరిగింది 1992లో. తర్వాత కూడా మనం అక్కడ ఆడాం. మొత్తం 7 టెస్ట్ మ్యాచ్లు బాక్సింగ్ డే రోజున ఆడాం. మనం 8 టూర్లు చేసాం సౌత్ ఆఫ్రికాలో ఇప్పటివరకు. దాంట్లో 7 సందర్భాల్లో మనం బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు ఆడాం. ఎప్పుడు ఆడాం? 1992 చెప్పాను కదా, 96, 2006, 2010, 2013 అండ్ 2021లో కూడా ఆడాం. అయితే 2 సార్లే గెలిచాం. 2010లో గెలిచాం, 2021లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇదే సెంచురియన్లో మనం గెలిచాం. ఇప్పుడు కూడా సెంచురియన్లోనే మ్యాచ్ జరుగుతుంది. సో 7లో 5 ఓడిపోయాం, 2 గెలిచాం బాక్సింగ్ డే టెస్ట్ మన సౌత్ ఆఫ్రికాలో. యాక్చువల్గా ఇవి గతంలో డర్బన్లో జరిపేవారు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ వస్తారు అక్కడ, టూరిస్ట్ వాళ్ళు వస్తారు. కానీ ఇప్పుడు సూపర్ స్పోర్ట్స్ పార్క్ గత 2-3 ఏళ్ళుగా సూపర్ స్పోర్ట్స్ పార్క్ సెంచురియన్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. అలాగే న్యూజిలాండ్లో కూడా ఇంత రెగ్యులర్గా కాదని వాళ్ళు కూడా ప్రతి 2 years, 3 years ఒకసారి వాళ్ళు కూడా. సౌత్ ఆఫ్రికా కూడా ఎవ్రీ ఇయర్ జరగవు, ఆస్ట్రేలియా లాగా
ప్రతి ఇయర్ ఒక ట్రెడిషన్గా జరపరు. న్యూజిలాండ్లో కూడా మనకి బాక్సింగ్ డే టెస్ట్లు అనేవి చాలా వరకు జరుగుతున్నాయి. ఎందుకంటే బేసికలీ ఆ హాలిడే సీజన్లో, ఆ ఫెస్టివ్ సీజన్లో క్రౌడ్కి ఒక మంచి స్పోర్టింగ్ ఈవెంట్ అందించడమే దాంట్లో భాగంగా ఉంది. అందుకే వీటి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అంటారు. అది ఎందుకు ఈ పేరు వచ్చింది, ఎందుకు ఈ బాక్సింగ్ డే టెస్ట్ ప్రాధాన్యత ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవడంలో వీడియో చేస్తాను. మన ఇండియాలో కూడా ఒక ట్రెడిషన్ ఉండేది, అదేంటంటే పొంగల్ టెస్ట్ మ్యాచ్. పొంగల్ టెస్ట్ మ్యాచ్ అని చెప్పి మా చిన్నప్పుడు 1970s చెన్నైలో టెస్ట్ మ్యాచ్ అయ్యేది. చెన్నైలో అప్పుడు పొంగల్ అప్పుడు కొద్దిగా అంటే జనవరి 14th అరౌండ్ 12th ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, 11th. ఆ టైంలో హాలిడేస్ ఉంటాయి మనకి, భోగి, సంక్రాంతి, కనుమ హాలిడేస్ ఉంటాయి కదా. పొంగల్ ఈజ్ అ బిగ్ ఫెస్టివల్ ఇన్ చెన్నై ఆల్సో, తమిళియన్స్ కూడా. సో అప్పుడు అక్కడ పొంగల్ టెస్ట్ మ్యాచ్ అని జరిగింది. ఆ పొంగల్ టెస్ట్ మ్యాచ్తో అందరికీ అసోసియేట్ అయ్యేవారు. పొంగల్ టైంలో అందరికి హాలిడేస్ ఉంటాయి, దూరం నుంచి కూడా వెళ్ళి చూసేవారు. మై ఫాదర్ వెంట్ అండ్ సా వన్ టెస్ట్ మ్యాచ్. ఆ ఫోటోలు ఉన్నాయి మా ఇంట్లో, నాకేం దొరకలేదు. నేను పుట్టకముందే ఆయన వెళ్ళి యాజ్ ఏ స్టూడెంట్ లేకపోతే తన యంగ్ ఏజ్లో ఆయన వెళ్ళి పొంగల్ టెస్ట్ మ్యాచ్ చూసి వచ్చారు చెన్నైలో. సో ఆ పొంగల్ టెస్ట్ మ్యాచ్ అని కాకినాడ నుంచి వెళ్ళారు, చెన్నై వెళ్ళారు. అలాగే నేను డిగ్రీ నెల్లూరులో చదువుకున్నాను. నెల్లూరు ఈజ్ నియరర్ టు చెన్నై. చెన్నైకి చాలా దగ్గర, 3-4 గంటల ప్రయాణం, బస్సులో వెళ్ళిన, ట్రైన్లో వెళ్ళిన. సో మా కాలేజ్లో ఒకరిద్దరు లెక్చరర్స్ కూడా వెళ్ళేవారు. మా లెక్చరర్స్ కూడా వెళ్ళి పొంగల్ టైంలో వెళ్ళి చెన్నైలో ఆ పొంగల్ టెస్ట్ మ్యాచ్, సంక్రాంతి టైంలో జరిగే టెస్ట్ మ్యాచ్ చూసి వచ్చారు. మాకు చాలా ఈజీగా ఉండేది, అరే మీరు వెళ్ళి టెస్ట్ మ్యాచ్ చూసి వస్తున్నారు, మాకు ఛాన్స్ లేదు, మనకి ఇంట్లో ఎలా పంపిస్తారు, పక్క ఊరికి పంపించడానికి కష్టం. సో అప్పుడు చెన్నై వెళ్ళి వాళ్ళు టెస్ట్ మ్యాచ్ చూసి వచ్చేవారు. సో అలాగా ఆ చెన్నై టెస్ట్తో ఒక అటాచ్మెంట్ ఉండేది. మరి ఎందుకు ఆ ట్రెడిషన్ని బ్రేక్ చేశారు? ఇప్పుడు ఎక్కడంటే అక్కడ, ఎలా పడా ఎప్పుడంటే అలా పెడుతున్నారు. కానీ అలాగే మనకు కూడా ఒక ట్రెడిషన్ ఉంటే హాలిడే సీజన్లో టెస్ట్ మ్యాచ్లు పెట్టేది ఒక పర్టికులర్ ఏరియాలో, ఆ ట్రెడిషన్స్ మనం కూడా పాటిస్తే బాగుండేది. సో నాకు బాక్సింగ్ డే టెస్ట్ అని కానీ మన పొంగల్ టెస్ట్ గుర్తుకొచ్చింది. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వెన్ వాజ్ ది లాస్ట్ టైం చెన్నై హోస్టెడ్ ఏ పొంగల్ టెస్ట్ మ్యాచ్. మీకు గుర్తుంటే చెప్పండి.